హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రావిష్ టేల్స్. సో గైస్, ఈరోజు మేము బయటకు వెళ్తున్నాం. సో ఎక్కడికి అంటే నాకు కూడా తెలీదు, నాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేస్తారని చెప్తున్నాను. అందరూ తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో గైస్, అదనమాట. సో మనమైతే బయటకు వెళ్తున్నాం. నేను చూడండి రెడీ అయిపోయాను. ఇది నా బర్త్డేకి కొన్న వన్ ఆఫ్ ద డ్రెస్సెస్లో ఒక డ్రెస్. ఇది కొంచెం నేను మేకప్ పెట్టుకుంటాను అనుకుంటా. యా, సో ఫుల్ లుక్ అయితే ఇదనమాట. ఈరోజు హాలిడే యశ్వంత్కి. నేను అలా బయటకు తీసుకెళ్ళమని అడిగాను. వి జస్ట్ వాంట్ టు గో అవుట్ అనమాట. సో అందుకని నేనైతే ఇలా రెడీ అయిపోయాను. బట్ ఇఫ్ యూ కెన్ సీ యశ్వంత్ హీ స్టిల్ స్లీపింగ్, హీ స్టిల్ ఆన్ ద బెడ్. సో చూస్తున్నారా, బెడ్ మీద ఉండి బద్ధకంగా ఫీల్ అవుతున్న ఒక వ్యక్తిని. Please, they want to see. Look. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? Oh my gosh. ఇది చూడండి ఎంత అప్రోప్రియేట్ డ్రెస్సింగ్ తో బయటకు వస్తున్న మా ఆయన్ని ఆ షార్ట్ తో వచ్చేస్తారనమాట. అలాగా గైజ్, నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎవ్రీ ఓవర్ డ్రెస్డ్ వైఫ్ దేర్ విల్ బి అన్ అండర్ డ్రెస్డ్, సారీ నాట్ అన్డ్రెస్డ్, అండర్ డ్రెస్డ్ హస్బెండ్ అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. గైస్, ఎక్కడికి వెళ్ళినా సరే షార్ట్ వేసుకొని ప్రశాంతంగా ఉంటది గైస్. అసలు ఈ అవుట్ఫిట్ ఎంత సెక్సీగా ఉంటదంటే షార్ట్ వేసుకొని అలా బయటకు వెళ్ళి వైబ్ ఎంజాయ్ చేయాలి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, అసలు నేను ఎందుకు రెడీ అయినట్టు ఫుల్ గా హెవీ డ్రెస్సింగ్ వేసుకొని మనం బయటకు వెళ్తే అసలు అప్పుడప్పుడు ఇలా షార్ట్ వేసుకొని అలాగా ఇలా షర్ట్ వేసుకొని అలా బయటకు మన బాడీని అందరికి చూపిస్తా చాలు. సో నేను ఎందుకు ఇలా రెడీ అవ్వినట్టు, నన్ను ఎందుకు రెడీ అవ్వమన్నారు మరి? ఈరోజు లేబర్ డే గైస్. సో స్పెషల్గా ఏమీ కూడా బయట ఏమీ ఓపెన్ అయ్యి ఉండవు. సో క్యాజువల్గా అలా బయటకు వెళ్ళి ఏదైనా మంచి ఫుడ్ తినేసి బయటకి నుంచి వచ్చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాం. సో చూద్దాం. సో ఎక్కడికి వెళ్తాం ఇంకా అయితే ప్లాన్ అయితే లేదు ఏమీ. సో చూద్దాం ఎక్కడికి వెళ్దాము. కమ్ ఆన్, లెట్స్ గో. సో గైస్, మేమైతే ఇప్పుడు బయలుదేరాం ఇప్పుడే. ఒక్కటంటే ఒక్క స్టోర్ ఓపెన్ ఉన్నా సరే మనం అందులోకి వెళ్తాం, ఓకేనా? స్టోర్ ఓపెన్ ఉంటే గ్యారంటీగా వెళ్తాం గైస్. సో ప్రెసెంట్ అయితే రెస్టారెంట్, అయ్యా రెస్టారెంట్ చూసారా, అక్కడ మోడర్న్ థాయ్ రెస్టారెంట్ అనేది ఎలా చూస్తారు. అక్కడ నా ఎదురుగా ఒక రెస్టారెంట్ ఉంది గైస్, మా ఇంటి దగ్గరే. అదే క్లోజ్ ఉంది. సో ఇంకా ఇంకా మరి ఏ స్టోర్ అయినా ఉంటుందా ఉండదా అని మీరే ఇమాజిన్ చేసుకోండి. ఉండదనే నేను ఆబ్వియస్లీ ఈరోజు ఏం స్టోర్ ఉండదు. అందుకని నన్ను రెడీ అవ్వమన్నారు. నేను రెడీ అయిపోయాను తింగర్ దానిలా. అందుకని నేను వచ్చాను రెడీ అయిపోయి బయటకి. కోల్స్ ఉందా చూడు. నో, ఇట్స్ క్లోజ్డ్. ఓ నో. ఎందుకు కోల్స్లో ఏమైనా ఫుడ్ దొరుకుతుంది? బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి కదా. నాకు బేకరీ ఐటమ్స్, నాకేమైనా వేడివేడిగా కారంగా కైండ్ ఆఫ్ హాయ్ తినాలనిపిస్తుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కైండ్ ఆఫ్ హాయ్ తినాలనిపిస్తుంది. టైగర్స్ నువ్వేమైనా థాయ్ పోరివా థాయ్ తినడానికి? థాయ్ పూరి ఏంటి? థాయిలాండ్లోనే ఉందా బ్యాంకాక్? థాయిలాండ్ వేరు, బ్యాంకాక్ వేరు. కాదు, థాయిలాండ్ లోనే ఉంది బ్యాంకాక్. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? అయితే బ్యాంకాక్ దగ్గర మనకి. ఎవరు చెప్పారు? బ్యాంకాక్ ఏం దగ్గర కాదు మనకి. ఎవరు చెప్పారు? ఇప్పుడు బయట నుంచి ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది. అది మీ రెండు మిక్స్ అయిపోతుంది. గుడ్. గొప్ప నుంచి చుట్టే తిప్పాలి. నువ్వే దించుకున్నావు మొత్తం అంతా. సో గైస్, ప్రెజెంట్ అయితే టైం వచ్చేసి 5:20 అయింది గైస్. సో వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ రెస్టారెంట్స్. ఈరోజు రెస్టారెంట్స్ ఉండవు అని తెలిసినా సరే రెడీ అయ్యాను. చూడండి, నన్ను కొట్టాలి ఫస్ట్. అండ్ ఏదో క్యాజువల్గా బయటకు వెళ్తున్నట్టు వచ్చారు మా ఆయన. అన్నీ తెలుసు కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయిపోయి. అంటే ఇది ఎలాగో అడుగుతుంది బయటకు తీసుకెళ్ళమని. మనకి ఏదైనా సరే ముందుగా ఎస్టిమేషన్ ఉంటుంది కదా. బయటకు వెళ్తున్నామంటే ఎలా రెడీ అవ్వాలి. నేను రెస్టారెంట్ అనుకుని రెడీ అయ్యాను.
ఈరోజు మే డే అని నాకు ఎలా తెలుస్తుంది మీకు? ఇండియాలో అయితే మే 1st హాలిడే లేబర్ డే. మే 6th ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా గైస్ ఇక్కడ లేబర్ డే ఉంటుందని? హాలిడే అని ఫాలో అవ్వాలి. తలనొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇండియన్ స్టోర్ ఉంటాయి కదా అన్ని, అక్కడికి వెళ్దాం. అక్కడ నీకు చాయ్ దొరుకుతుంది, మంచిగా చాయ్ తాగొచ్చు, నూడిల్స్ తినచ్చు. ఎవ్రీథింగ్ దేర్. ఓకే, యా. ఈ లోపు నేను ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను వీళ్ళకి. యా. సో గైజ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, సో అక్కడ ఫర్ సేల్ అని ఉంది కదా, అవి ట్రక్స్ అన్నమాట. ఇక్కడ ఇండివిజువల్గా కూడా ట్రక్స్ని అమ్ముతారు. సో ఎవరైతే లాజిస్టిక్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇలా ఇండివిజువల్ ట్రక్స్ని పర్చేస్ చేసుకుని గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో బేసిక్గా ఏంటి అంటే ఆస్ట్రేలియా మొత్తం రన్ అయ్యేది లాజిస్టిక్స్ మీద అనమాట. సో లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇది ఎవరైతే కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బేసిక్గా. సో సప్లై చైన్ అండ్ మేనేజ్మెంట్ అలాంటివి బాగా వర్కౌట్ అవుతాయి ఆస్ట్రేలియాలో. బికాజ్ వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఇలా QSR బ్రాండ్స్ లైక్ మ్యాక్డొనాల్డ్స్ అండ్ నార్మల్ వేరే వేరే రీటైల్, ఈ-కామర్స్ కానీ ఇంకా వేరే ఇండస్ట్రీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్కి లాజిస్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఆస్ట్రేలియాలో. సో యా, అందుకని వర్కౌట్ అవుతాయి. మీ ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్ వెళ్ళిపోతుంది. ఇట్స్ క్లోజ్డ్ యాక్చువల్లీ. పబ్లిక్ హాలిడే కదా. సో మనం ఇప్పుడు గైస్ టెస్లా. సో గైస్ మీరు వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు టెస్లా స్టోర్, అదేంటి అవుట్లెట్ ఉన్నది అక్కడ. సో ఇక్కడ ఏంటి అంటే గైస్, మోస్ట్ ఆఫ్ ద అవుట్లెట్స్ అన్నీ కూడా మనకి చాలా యాక్సెసిబుల్గా, చాలా దగ్గరగానే ఉంటాయి గైస్. నేను ఇప్పుడు వచ్చిన ఒక 1 kilometerలో ఆల్మోస్ట్ 3 to 4 అవుట్లెట్స్ అయితే ఉన్నాయి. సో దగ్గరగానే మనం సర్వీస్ చేసుకోవాలన్నా సరే చాలా దగ్గర యాక్సెసిబుల్. ఎనీ పెద్ద మాల్స్ కానీ, అండ్ మోర్ ఓవర్ కోల్స్ అండ్ ఉల్వర్స్ అనేవి ఏంటి అంటే మన గ్రాసరీ షాపింగ్ అనమాట. సో అవేంటంటే మేమున్న ప్రొవిన్స్లోనే ఆల్మోస్ట్ ఒక 3 to 4 కోల్స్ గ్రాసరీ స్టోర్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఏంటంటే మనం ఎక్కువ నడవక్కర్లేదు కూడా. సో చాలా యాక్సెసిబుల్ గా, చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ వెస్ట్ఫీల్డ్ మాల్ గైస్. ఇందులో కూడా కోల్స్ ఉంది గైస్. కోల్స్ అంటే గ్రాసరీ మాల్. వీడియోలో చూపించే ఉంటాను. సో అది ఒక మాల్ అని చెప్పేసి. అండ్ ఇది చూస్తే గైస్, ఇది ఏంటంటే ఫుల్ మన ఇండియన్ రెస్టారెంట్స్, మొత్తం మన ఇండియన్ స్టైల్లో ఉన్న స్టోర్స్ అన్నీ ఉంటాయి గైస్. సో ఇప్పుడు మీకు ఇది చూపిస్తాం మొత్తం అంతా, అసలు ఇక్కడ ఏముంటుంది అని. ఇక్కడ ఉంది చూడండి, బాంబే దాబా అని చెప్పి. అక్కడ నుంచి ఇవన్నీ కూడా, సో ఈ పార్కింగ్ అంతా ఇస్ ఫుల్ ఆఫ్ ఇండియన్ వెహికల్స్ అనమాట. సో ఇవన్నీ ఇండియన్ వెహికల్స్ అంటే ఇండియన్ పీపుల్ వెహికల్స్ అనమాట. సో బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఇండియన్స్, లైక్ పంజాబీ దాబా అలాంటివన్నీ ఉంటాయి. ఇంకా కబాబ్ ప్యాలెస్ అని చెప్పేసి, సో డిఫరెంట్ అన్నీ ఉంటాయి. సో సో బేసిక్గా మేము ఇండియన్ గ్రాసరీస్ కావాలన్నా సరే ఈ ప్లేస్కే వస్తామన్నమాట. నేను ఆ స్టోర్ మీకు చూపిస్తాను చూడండి. సో అక్కడ పామ్డేల్ అని కనిపిస్తుంది కదా, సో అదే అనమాట. అక్కడ ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి మనకు కావాల్సిన, లైక్ పప్పుల నుంచి ఉప్పులు అన్నీ దొరుకుతాయి అన్నమాట. బయటకు వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నారు నా కోసం. సో గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం బొంబాయి దాబా ఇటువైపు, తర్వాత అక్కడేమో ఇండియన్ రెస్టారెంట్స్, గోల్గప్ప అని ఉన్నా చూసారా, అది ఇండియన్ రెస్టారెంట్. తర్వాత కోకో లగ్జరీ అని ఉన్నారు కదా, అది ఫుల్ ఆఫ్ ఫర్నిచర్, మోడర్న్ ఫర్నిచర్ అన్నీ దొరుకుతాయి గైస్ అక్కడ. సో అండ్ కబాబ్ ప్యాలెస్, అదేంటంటే పిజ్జా బట్ ఇండియన్ స్టైల్ కైండ్ ఆఫ్ పిజ్జా అనమాట. సో ఇటువైపు చూసుకుంటే మనకి సమ్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మొత్తం ఇదంతా గైస్, ఇదంతా ఇండియన్కి సంబంధించిన ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్. సో గైస్ నాకు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఈ రెస్టారెంట్ కనిపించింది, బాంబే దాబా అనమాట రెస్టారెంట్ పేరు. సో అది ఇక్కడికైతే మనం వెళ్ళిపోదాము అండ్ మన ఇండియన్ ఫుడ్ని టేస్ట్ చేసేద్దాం.
నాకు లోపలికి వెళ్ళగానే ఆ ఇండియన్ వైబ్ అనేది వచ్చేసింది. మా పక్క టేబుల్లో ఆజీ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇండియన్ ఫుడ్ని టేస్ట్ చేసేస్తున్నారు గైస్. సో ఇదన్నమాట రెస్టారెంట్ అయితే. ఎంత బాగుంది. అండ్ ఇక్కడ మ్యాచ్ కూడా పెట్టారు. సో మ్యాచ్ని ఎంజాయ్ చేస్తూ మనం ఆర్డర్ ఇచ్చుకొని తినడమే మన పని. మేము ఆర్డర్ ఇచ్చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అథెంటిక్ ఛాయ్ తాగాలనిపిస్తుందంట. జింజర్ ఛాయ్ ఆర్డర్ ఇచ్చారు. సో హీస్ టేస్టింగ్ ఇట్. లెట్ us ask him how it is. హౌ ఇస్ ఇట్ అండి యశ్వంత్ గారు, ఎలా ఉంది మీ ఛాయ్? గైస్ టీ అయితే చాలా బాగుంది. టీ అయితే చాలా బాగుంది. We just paid 2,000 rupees to have Manchuria. Not Manchuria. I've ordered Manchuria. Yeah. చిల్లీ చికెన్ So to just eat chili chicken and chai and coke and chaat, we have paid 2,500. You're coming in. వీడియో ఆన్ చేయలేదు. డన్ గైస్. వీడియో ఆన్ చేయకుండా మాట్లాడేస్తున్నాం మేము. ఏంటది? గలీజ్. అస్సలు బాలేదు మా. ఇది చాక్లెట్ ఫ్లేవర్ అండి. చాక్లెట్ ఇష్టంగానే తింటారు కదా. పెంట వాసన వస్తుంది. పెంట వాసన వస్తుంది, మీకు తెలుసా గైస్? పెంట వాసన వస్తుంది గైస్. అది ఏంటి గైస్? ఇదేదో కలర్ బార్ అంట. ఇది కలర్ బార్ కాదు, పెంట బార్. ఇట్స్ a brand. Color Bar is a brand. ఛీ, గలీజ్. ప్యాకేజింగ్ చూడండి గైస్ ఎంత బాగుందో, క్యూట్ గా. పెంట కూడా ఎంత క్యూట్ గా ప్యాకింగ్ చేశారు చూసారా? చూడండి. వద్దు గైస్, దయచేసి Anyways. మీ బాయ్ ఫ్రెండ్స్ కానీ హస్బెండ్స్ కానీ ఎవరైతే ఉన్నారో దయచేసి ఇలాంటి ప్రొడక్ట్స్ మాత్రం కొనేసి ఇవ్వకండి. ఎక్స్క్యూజ్ మీ, ఇది నేను కొనుక్కున్నాను. ఓకే వినండి, ఓ చెప్పండి. నేను కొనలేదా? నేనైతే నో, నేను పెళ్ళైన తర్వాత నుంచి ఏం మేకప్ ప్రొడక్ట్స్ కొనుక్కోలేదు. నాకు కొనుక్కున్నాను. చూసారా? అది కాకపోతే మీరు రాలేదు షాపింగ్ కి, నేను ఒకదాన్ని వెళ్ళాను. అది అప్పుడు ఇలా వెళ్ళినప్పుడే ఇలాంటి పెంటవన్నీ కొనుక్కుంటారు గైస్. అందుకే మీరు కూడా వెళ్ళండి గైస్ తోడుగా. మరి మీరు కూడా రావాలి కదా. చూస్తూ ఉండండి. తోడుగా అంటే తోడుగా వెళ్ళండి. ప్లస్ అట్ ది సేమ్ టైం ఇలాంటివి ఏమైనా కొంటే మాత్రం కూడా ఇమీడియట్ గా మరి ఇంకా రావడం కొనొద్దు. కొనకపోతే ఏవి పడితే అవి కొనొద్దు అంటున్నాను. ఇలాంటి పెంటవి. ఎనీవేస్ వాకింగ్కి వెళ్దామండి ప్లీజ్. ఒక ప్రశాంతంగా సమ్ పీస్ఫుల్ పార్క్ ఆర్ సంథింగ్ విల్ గో. పీస్ఫుల్ పార్క్ ఇక్కడ ఎక్కడా లేదు. లేదు, ఎందుకు అమ్మాయి వాయిస్ వస్తుంది. సౌత్ బ్యాంక్ 7 అయ్యింది. అలా తిరుగుదాం, మారల్స్ నడుద్దాం రోడ్ పైన. మన ఇంటి పక్కన మాత్రం నడను నేను. ఇంటి పక్కన నడవు, ఇంకెక్కడ నడుస్తావు? గైస్ మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంటికి వెళ్ళి పడుకుంటాం. నేను బయటకు వెళ్తే నాకు తెలియదు. నా పక్కన నెత్తి మీదకి ఎక్కు. మన ఇంటి పక్కన ఏం లేవా ఇంకా? మన ఇంటి సైడ్ పక్కన వచ్చిందా? గైస్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు గైస్. ఫుల్ తినేసాను గైస్, ఆకలి వేయట్లేదు, ఇంకా నిద్ర అవుతుంది. ఓకే బాయ్. అది సరే గైస్, కోపం పడితే ఇలాగా రివెంజ్ తీర్చుకుంటుంది. నాకు ఆరు కూడా నన్ను సపోర్ట్ చేస్తుంది గైస్. ఓకే గైస్, కొంచెంసేపట్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది నాకు తెలీదు, డిసైడ్ అవుతాం ఎక్కడైనా. సో గైస్ మేమైతే డిసైడ్ అవ్వలేకపోతున్నాము ఎక్కడికి వెళ్ళాలి అని. ఎందుకంటే ఎటు చూసిన ప్లేసెస్ అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయి. రోడ్స్ అయితే నిర్మానుషంగా ఉన్నాయి. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 7. అండ్ రేపైతే యశ్వంత్కి ఆఫీస్ ఉంది అండ్ నాకు కూడా ఆఫీస్ ఉంది. సో వీ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ టైమ్ ఫర్దర్. సో అందుకని మేము ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతున్నాం. బట్ మా నెక్స్ట్ వీడియోలో మేము ఏం పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఊబర్ అనేది ఇట్స్ క్వైట్ కామన్ ఇన్ ఆస్ట్రేలియా. ఊబర్ అనేది ఇక్కడ చాలా మంది చేస్తూ ఉంటారు. సో
ఎవరైతే చదువుకోవడానికి వస్తారో మోస్ట్లీ నేను ఒకప్పుడు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాను. సో వచ్చినప్పుడు లైక్ ఐ స్టార్ట్ డూయింగ్ ఊబర్ అనమాట. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ పార్ట్ టైం జాబ్. సో ఇన్కమ్ అలాగా సోర్స్ చేసేవాళ్ళం. సో ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. Yeah. సో ఊబర్ లో ఊబర్ ఎక్స్ ఉంటది, ఊబర్ ఫుడ్, Eats ఊబర్ ఉంటది. ఈట్స్ ఉంటది. సో ఊబర్ ఈట్ వచ్చేసి జస్ట్ లైక్ స్విగ్గీ, అండ్ ఊబర్ ఎక్స్ జస్ట్ లైక్ ఊబర్ ఓలా ఎలా ఉంటది మనకి Yeah. ఇండియాలో. సో అలా అన్నమాట. సో అది బట్ ఆస్ట్రేలియాలో మోస్ట్ ట్రస్టెడ్ అండ్ ఏంటంటే పార్ట్ టైం ఏంటి అంటే ఇదే ట్రస్టెడ్ పార్ట్ టైం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట. ఊబర్ అనేది ఒక ప్లాట్ఫామే గైస్. బట్ ఊబర్ లాగా డోర్ డాష్ ఉన్నది అండ్ మెనూలాగ్ కూడా ఉన్నాయి అనమాట. సో వాటి మీద కూడా యూ కెన్ ఎర్న్ అట్ ది సేమ్ టైమ్ లైక్ సే అది స్టాండర్డ్ పార్ట్ టైం జాబ్ అనే చెప్పాలి. మనం ఇంకొకరి కింద పనిచేసి అనేది ఏదైతే ఉన్నదో ఇది ఉండదు. సో మనకి నచ్చినప్పుడు మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ డే ఆర్ ఇన్ ఏ వీక్ మనకి క్లాసెస్ ఉన్నాయి, అసైన్మెంట్స్ ఉన్నాయి, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు సో వీ కెన్ ఆప్ట్ అనమాట. ఈ పర్టికులర్ టైం నుంచి ఈ పర్టికులర్ టైం వరకే నేను ఊబర్ చేస్తాను, నేను ఎర్న్ చేసుకుంటాను పార్ట్ టైం అన్నది అనమాట. నేను ఒక నెక్స్ట్ వీడియోలో పెడదాం అనుకుంటున్నాం. అంత చెప్తే ఎలా. సో మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. Shabby Stairs. Yeah. Bye guys. Bye guys. Bye.